ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కర్నూలు బస్ ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ ప్రమాద తీవ్రత అనేది చూస్తున్నాం కదా. మరి ఎల్లో కలర్ బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మొబైల్స్, 400 మొబైల్స్ ఉన్నాయంట. లైక్ ఏదైతే బ్యాగేజ్ ఉందో బస్ బ్యాగేజ్ లో, మరి అవి ఆ టైంలో ఫైర్ అయినటువంటి ఆ టైంలో ఆ మొబైల్స్ యొక్క బ్యాటరీస్ పేలడం వల్ల ఈ తీవ్రత కూడా పెరిగింది అనేది కొంతమంది నిపుణులు చెప్పడం మనం వింటున్నాం కదా. ఈ రోజు మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టెక్నీషియన్ శివమణి గారు. మరి శివమణి గారితో మాట్లాడదాము, మొబైల్ బ్యాటరీస్ పేలడం వల్ల కూడా ఇంత తీవ్రత పెరుగుతుందా అనేది. నమస్తే శివమణి గారు. నమస్తే అండి. శివమణి గారు, మరి మనం చూసాము కర్నూలు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొబైల్స్. ఆల్రెడీ ఆ బ్యాగేజ్ లో 400 మొబైల్స్ బెంగళూరు వెళ్తున్నాయి. ఫ్లిప్కార్ట్ కంపెనీకి పంపిస్తున్నాడు ఆ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మొబైల్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఈ పేలడం వల్ల కూడా ఈ ఫైర్ యొక్క తీవ్రత పెరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు వివరాలకు వెళ్తే. తప్పనిసరిగా అండి మేడం, ఇప్పుడు బ్యాటరీస్ అనేది ఆల్రెడీ ఫైర్ అయిపోతాయి. ప్రతి మనిషి తెలిసిందే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు తెలిసిందే. మనం ఏ బ్యాటరీ కావచ్చు, బైక్ బ్యాటరీ కావచ్చు, సెల్ ఫోన్ బ్యాటరీ కావచ్చు, సో బ్యాటరీ అనేది పేలడం గ్యారంటీ. మనం చూస్తున్నాం, ఎన్నో ఇన్సిడెంట్స్ ఎక్కువ చూస్తున్నాం. ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ, ఛార్జింగ్ రిమూవ్ చేసినప్పుడు కానీ, మన ఫోన్ బ్యాక్ సైడ్లో ఏదన్నా డబ్బులు కానీ పర్సనల్ పెట్టుకొని అమౌంట్ పెట్టుకున్నప్పుడు కూడా ఫైర్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే బ్యాటరీ దీన్ని బట్టి బ్యాటరీ పేలడం గ్యారంటీ. సరే, బ్యాటరీ పేలుతుంది అంటున్నారు, ఓకే. బట్ ఇక్కడ కొత్త మొబైల్స్ కదా, కొత్త మొబైల్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఆ ఫైర్ కి ఆ బ్యాటరీస్ పేలడము దాని వల్ల ఇంత జరుగుతుందంటారా? అవునండి, ఇది బ్యాటరీలు అంటే కొన్ని కెమికల్స్ ద్వారా తయారవుతాయి కాబట్టి దాని గురించి ఏంటంటే అది ఇంత హీటేజ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ పేలిపోతాయి. విడిగా పేలవు మనకి. విడిగా మనం కొత్త బ్యాటరీ అయినా కూడా పక్కన పెట్టినప్పుడు ఛార్జింగ్ పెట్టిన ఏమి ఉండదు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత అలా పేలవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫైర్ అయింది కదా, ఫైర్ అయినప్పుడు ఏంటంటే 70 డిగ్రీలు దాటినప్పుడు హీటింగ్, ఆ హీట్కి పేలే ఛాన్సెస్ ఉంటాయి మనకి. అంటే ఫైర్ అంటే 70 డిగ్రీ దాటిన ఆల్రెడీ ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది వచ్చేసి మనకి 1/1 బ్యాటరీ ఒకటి పేలడం వల్ల ఒక చిన్న బాంబులా తయారైంది, నెక్స్ట్ ఇంకోటి పేలిపోతుంది. ఆటోమేటిక్ అలా ఫైర్ ఎక్కువ అయిపోయింది. అదే పేలకపోతే మనకి కొంతమంది వరకు వచ్చేసి తీవ్రత ఉండేది కాదు, మొబైల్స్ లేకపోతే ఇంకా తీవ్రత. అందువల్ల ఈ మొబైల్స్ కూడా వీళ్ళు పెట్టుకొని రావడం కూడా ఒక తప్పుగా భావించవచ్చు మనం. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉంటారో, ఈ టప్ 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 మన సౌండ్స్ వచ్చాయండి, అంటే మొబైల్ అదే పేలడం శబ్దం మేము విన్నామని కూడా చెప్తున్నారు. అంటే పేలినప్పుడు ఆ సౌండ్ కూడా వస్తుందా? బాంబు సౌండ్ లా వచ్చిందండి. ఒక బ్యాటరీ, చిన్న బ్యాటరీ చూడండి, ఒక బ్యాటరీ మనం ఎన్నో చూస్తుంటాం. బ్యాటరీలో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు పేలి చెవులు పలిగిపోయిన ఇదిగా ఉన్నాయి. మన చనిపోయే ప్రమాదం కూడా ఉన్నాయి, కొంతమంది చచ్చిపోయారు కూడా. అనే బ్యాటరీ అంత పవర్ ఉంది దానికి. అంటే స్మాల్ బాంబు లాంటిది. సో మనం ఒక ఫోన్ పెట్టుకుని తిరుగుతామంటే ఒక బాంబు పెట్టి ఉన్నట్టే. ఏ రోజు కూడా పేరొచ్చు మనకి. అంటే మన దగ్గర ఉండే ఫోన్ కూడా పేరొచ్చు, పేరే ఛాన్స్ ఉందా? అవును. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం, అది హెవీ అయింది, ఉబ్బుతుంటాయి బ్యాటరీలు. ఉబ్బినప్పుడు బ్యాటరీ ఎక్స్చేంజ్ చేయాలి మనం. కొంతమంది ఎక్స్చేంజ్ చేయాలి, పని నడుస్తుంది కదా చూద్దాం, నా రోజు చూద్దాం, నా రోజు. ఇది ఉబ్బి ఏమైంది ఏకదమ్ ఎప్పుడైనా బ్లాస్ట్ కావచ్చు మనం. ఇప్పుడు ఉబ్బుతుంది అని అంటున్నారు కదా, ఎలా తెలుస్తుంది బ్యాటరీ మనకి సరిగా లేదు అని చెప్పేసి? అది ఇట్లా ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది అని ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తాం అంటే బ్యాక్ సైడ్ మన కవర్ ఉండిద్దండి. ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫోన్ బ్యాక్ సైడ్ కవర్ ఉంది కదండి, ఉబ్బినప్పుడు ఇది ఉబ్బుగా వచ్చింది. ఈ క్యాప్ అనేది సరిగ్గా పట్టదండి మనకి. ఈ క్యాప్ అనేది టైట్ గా వస్తుందా? టైట్ గా వస్తుందండి. ఇదనమాట. ఈ క్యాప్ అనేది మనకి హైట్ ఉబ్బిద్ది, ఇలా యూ ఆకారం ఉబ్బిద్ది. మనం డైలీ వాడడానికి అర్థమైపోయింది, డైలీ ఎలా ఉందో స్మూత్గా ఉండిద్ది. ఆ తర్వాత వాడినప్పుడు ఉబ్బినప్పుడు కొంచెం ఉబ్బు వచ్చింది. అలా జోరు ఉన్నప్పుడు మనం ఏ రోజైనా పేలడానికి అవకాశం ఉంది. అది అంటే ఎక్స్పైరీ అయిపోయినట్టు దేనికైనా ఎక్స్పైరీ ఉండేది కదా మనకైనా, అంతే కదా. అలా పేలినప్పుడు అలా పేలుతుంటాయి. అలా పేలినప్పుడు ఇదేంటంటే అలా ఆయుధంగా పేలలేదు, పాత బ్యాటరీ వల్ల పేలలేదు కదా, కొత్తవి. ఒక బ్యాటరీ పేలటం వల్ల ఇంకో బ్యాటరీ మీద ఎఫెక్ట్ చూపించింది. 1/1 2 అయితే కొంతవరకు తగ్గేదేమో. అలా కాదు కదా, కొన్ని చెప్పారు ఎన్నో ఉన్నాయని. అందువల్ల ఇంకా ఫైర్ అనేది ఎక్కువగా తీసుకుంది. 400 మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ అది అన్ని మొబైల్స్ తేవడం కూడా మన తప్పు కదండి. చిన్న మన బస్సులో చూడండి, చిన్న ఎల్పీ సిలిండర్ కానీ ఏదన్నా ఎక్స్ట్రా ఏదైనా డబ్బాగా తీసుకొచ్చినా కూడా అడుగుతారు, ఇది ఏంది పెట్టుకుని అడుగుతారు కండక్టర్ కానీ డ్రైవర్ గారి, ఇది ఏంది ఎందుకు తీసుకొస్తుంది, దీంట్లో ఏముంది లోపల అని అడుగుతారు. అసలు ఇన్ని తీసుకొస్తున్నా అతను కూడా అర్థం కావాలి. అంటే ఏదైనా ప్రమాదం జరగకపోతే పర్వాలేదు, కానీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇలాంటివి ఉండడం వల్ల, అంటే మొబైల్స్ కానీ మీరు అన్నట్టుగా సిలిండర్ కానీ ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే తీవ్రత అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇలా కాకపోతే కొంతమంది మనకు కాపాడుతుందండి. అదే తీవ్రత అనేది మనకి ఇవి లేవనుకోండి 25% తగ్గినట్టుగా తీవ్రత.
ఎంత తగ్గినా కొంతమంది బయటకు వస్తారు కదా, బయటకు వస్తారు. 10 మంది 5 మినిట్స్ బయట రావచ్చు కదా, అవును. ఇంత తీవ్రత ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. దాని మన అవేర్నెస్ అంటే మనం తీసుకెళ్ళినప్పుడు మనం కూడా చూసుకోవాలి, దాంట్లో ఏం తీసుకెళ్ళవచ్చు ఏం తీసుకోవాలి. కొన్ని మనం కూడా పాటిస్తే ఇంత ప్రమాదం రాకపోవచ్చు కూడా. నేను ఉన్నాయి కదా ఇంట్లో ఎల్పిజీలు అన్ని తెచ్చుకోవచ్చు. సో వాళ్ళు వేసుకున్నారు, మనం తెచ్చుకున్నాం. అది అనుకోకూడదు. ఏమంటాం మనం ఎక్కినప్పుడు ఏం కాదులే ఈ రోజు బాగానే ఉంది కదా అనుకుంటాం, కానీ ఏ రోజు జరిగేది చూస్తే అర్థమైంది మనకి. అంటే ప్రమాదం ఏమైనా జరిగినప్పుడు అది తీసుకెళ్ళడం వల్ల దానివల్ల ఎక్కువ అవుతుంది ఇంకా ప్రమాదం. అయితే శివమన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మామూలుగా బస్సెస్ లో మనకి కింద ఫ్లోర్ దగ్గర అల్యూమినియం షీట్ లా ఉంటుంది కదా, సో ఇది ఏదైతే బ్లాస్ట్ అయ్యిందో వెంటనే ఇది కరిగిపోయిందంట. కరిగిపోవడం వల్ల తీవ్రత పెరగడము, వెంటనే అందులో ఎవరైతే బర్త్ లో ఉన్నారో పడుకొని ఉన్నారో వాళ్ళు వెంటనే కాలిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఒకసారి అవునండి, ఐరన్ షీట్ కు అల్యూమినియం షీట్ డిఫరెంట్. అల్యూమినియం త్వరగా కరిగిపోయిందండి, కొంత హీట్ రాగానే ఆటోమేటిక్గా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఐరన్ అనుకోండి టైం పెట్టింది. ఐరన్కి డిఫరెంట్ ఉండిద్ది, ఐరన్కి అల్యూమినియంకి. అల్యూమినియం ఏంటంటే లైట్ వెయిట్, ఐరన్ వెయిట్ ఎక్కువ, సో మైలేజ్ కూడా డిఫరెంట్. వాళ్ళు దానిలో కూడా ధైర్యం తీసుకుంటారు, రేట్ కూడా కంపేర్ చేసుకుంటారు. రేటు ప్లస్ ఇది వెయిట్ తక్కువ ఉంటామన్నా మైలేజ్ ఎక్కువ వచ్చింది. ఆ కాన్సెప్ట్లో వాళ్ళు తయారు చేస్తారు మనకి. దానివల్ల ఏంటంటే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. ఐరన్ వేసామనుకోండి మైలేజ్ తగ్గిద్ది, వాళ్ళకి మైలేజ్ చూసుకోవాలి, వాళ్ళ త్రూ నుంచి వాళ్ళు చూసుకున్నారు. మనకి ఎక్కువ ఏంటంటే అల్యూమినియం ఉంటానా ఇలా జరుగుతూ ఉంటాయి, త్వరగా బరస్ట్ అయిపోయి బెండ్ అయిపోవటం, కరిగిపోవటం, దాని ద్వారా ఫైర్ అనేది పైకి వచ్చేసింది. అదే ఐరన్ అనుకోండి అంత త్వరగా పైకి రాలేదు. ఈ లోపల మనం క్షేమంగా బయటకు వెళ్ళొచ్చు, మూమెంట్ ఉంటాయి. ఏదేమైనా క్షేమంగా గారు ఒక విషయం అయితే మాట్లాడుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో మీరు అన్నట్టుగానే చిన్న సిలిండర్ చిన్న కూడా ఉంటాయి కదా, తెలియకుండా కూడా ఒక బ్యాగ్ లో పెట్టుకుని దాన్ని అంటే తెలుసో తెలియకో ఎవరు చూస్తారులే దీని అంత సర్చ్ చేయరు, స్కాన్ చేయరు కదా అని చెప్పేసి పెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. ఏం జరగకపోతే పర్వాలేదు, సేఫ్ గా వెళ్తే ఇట్స్ గుడ్. ఏదైనా జరిగితే ఇలాంటి జరిగినప్పుడు అలాంటి పట్టుకెళ్ళడం వల్ల ప్రమాదం ఉంటుంది, చాలా ప్రమాదం ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొబైల్సే కాకుండా ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే మనం వింటున్నాము. ఓకే అండి, గ్యాస్ సిలిండర్ చెప్పే పర్లేదు దాని గురించి. మనం ఆల్రెడీ ఎల్పిజి అంటే ఆడ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎల్పిజి కూడా చిన్న సిలిండర్ వస్తుందండి, 100 గ్రామ్స్ 200 గ్రామ్ మన సిలిండర్ వస్తుంటాయి. ఏది ఏసీ వాళ్ళు బ్రేజింగ్ చేయడానికి చిన్న బ్రేజింగ్ కోసం అందరూ వాడుతున్నారు చిన్న సిలిండర్. అది బ్యాగ్లో వేసుకున్నా కూడా చూడలేదు. అలా కూడా ఇంకా ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. శివమన్ గారు ఒక విషయం చెప్పండి, మీరు చిన్న గ్యాస్ సిలిండర్స్ అని చెప్తున్నారు కదా, అంటే ఇదే అంటారా? అవునండి, ఇటువంటి ఉంటాయండి. ఇది ఎంత సైజ్? ఇది 100 గ్రామ్స్ ఉంటాయి, 100 నుంచి 150 గ్రామ్స్ దాకా ఎల్పిజి ఉండిద్ది. ఇది ఎల్పిజి. ఈ మధ్య ఏంటంటే లేటెస్ట్ గా ఈకో వ్యాన్ లో కొంతమంది చాయ్ తాగడం కోసం మధ్యలో డ్రాపింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మధ్యలో చాయ్ తాగడానికి ఈ సిలిండర్ పెట్టుకొని చిన్న స్టవ్స్ వస్తున్నాయి కొత్తగా, చూసే ఉంటాయి చిన్న స్టవ్ 550, 750 అలా ఉంటాయి. దానికి అటాచ్ చేసి కాఫీ చాయ్ వెయిట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇవి కూడా ఏదైనా లీకేజ్ ఉంది అనుకోండి, ఏదన్నా హీట్ అయినప్పుడు ఎప్పుడైనా ఫైర్ కావచ్చు. ఈ చిన్నది కూడా బ్లాస్ట్ అయింది. ఓకే, అది అంటే ఇట్లా కూడా మామూలుగా చిన్న మీరు అన్నట్టు కార్లో కానీ ఆటోస్ లో కానీ అవునండి అక్కడ కూడా వాడినప్పుడు బ్లాస్ట్ అంటున్నారు. ఇవి ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, చిన్నదే కదా అని. చిన్నదైనా ప్రమాదం పెద్దగా ఉంటుంది, చూసినప్పుడు దాని చిన్నగా ఉంటుందండి, ప్రభావం వచ్చినప్పుడే దాని పెద్దదానే అర్థమైంది, ఇంత జరిగిద్దా అని అర్థమైంది. అది అందుకే అంటారు కదా చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఆ చిన్నదాన్ని కూడా మనం కంట్రోల్ చేసాం అనుకోండి అక్కడ ఆగిపోయింది అది. దాని తర్వాత మేడం ఇవి కాకుండా మనం సిగరెట్ తాగుతుంటాం, బయట లైటర్స్ ఉంటాయి, ఆ లైటర్స్ ఎల్పిజి నింపుతారు, అది కూడా సేమ్ ప్రాబ్లం, అది కూడా సేమ్ ఎప్పుడైనా పేలిపోవచ్చు. లైటర్ కూడా. ఓకే, శివమన్ గారు ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, అంటే మీ చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అయితే అర్థమైంది. మొబైల్స్ విషయంలో చాలా మంది ఏంటంటే వాడేవాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు అన్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటా ఉంటారు, పాకెట్ లో పెట్టుకుంటా ఉంటారు, అది హీట్ ఒక్కసారి హీట్ కూడా అవుతారు, తెలుస్తుంది మనకి ఏంటి నా మొబైల్ హీట్ అవుతుంది ఏంటని అనుకుంటారు. కానీ మీరు అన్నట్టుగా బ్యాటరీ అనేది ఎక్స్పైరీ అయిపోయింది అప్పుడే హీట్ అవడం జరుగుతుంది చెప్తున్నారు కదా, చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తారా, సజెషన్ చెప్తారా? అంటే లేదండి, మనం బ్యాటరీస్ కూడా ఎప్పుడే టైం అయిపోయింది అనుకుంటామో వెంటనే దాన్ని పక్కన పెట్టమా, లేకపోతే గుండెలు కానా పెట్టుకోకూడదండి. గుండెగా పెట్టుకోకుండా ప్యాకెట్ కింద ఎక్కడో చేతిలోనో పెట్టుకుని కొందరు బెటర్ అండి. ఇక్కడ పేలటం వల్ల ఇక్కడ చేతి పేలటం చాలా డిఫరెంట్ ఉందండి. ఇక్కడ పేలడం ప్రమాదం తప్పినట్టే, ఇక్కడ పేలడం వల్ల గుండె ఆగిపోయింది. అంటే డిఫరెంట్ మొబైల్ అనేది ఇక్కడ పెట్టుకోవద్దు అంటున్నారు, పాకెట్ లో పెట్టుకోవద్దు ఇక్కడ. మరి చాలా మంది లేడీస్ కూడా చూడండి ఇప్పటికీ కూడా కొంచెం పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు మొబైల్, ఇలా బ్లౌజ్ దగ్గర ఇలా పెట్టేసుకుంటా ఉంటారు. చెప్తాం వాళ్ళకి అంటే అక్కడ బ్లౌజ్ లో అలా పెట్టుకోకూడదమ్మా మొబైల్ ప్రమాదం అని చెప్పినా కూడా వాళ్ళు కూడా వినరు అసలు. అవునండి, చాలా వీడియోస్ వస్తుంటాయి ఇలా చెబుతుంటారు, మనకు కూడా ఎంతో మనం వింటున్నాం, మనం కూడా వింటాం ఆచరించమండి, ఆచరించకపోవడమే ప్రమాదాలు జరుగుతుంటాయి. సో శివమన్ గారు ఒక విషయం చెప్పండి ఫైనల్ గా, మామూలుగా ఇన్సిడెంట్ ఫాలో అవుతున్నారు, వార్త చూస్తున్నారు, ఎంతో మంది చనిపోయారు, ఎన్నో కుటుంబాలు బాధాకరం. ఎందుకంటే పండగకు వచ్చిన వాళ్ళు కొంతమంది, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది, మరి భార్య ప్రసవం అయితే బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తండ్రి, ఇంకా ఒక తల్లి కూతురు కూడా, ఒక తల్లి కొడుకు కూడా చనిపోయిన సందర్భాలు మనం చూసాం చాలా మంది. ఇదనేది ఒక బాధాకరమైన విషయమే. అంటే మీరు ఫైనల్ గా యాజ్ ఒక టెక్నీషియన్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మనమే జాగ్రత్త ఉండాలండి, ఒకరు చెప్పేది కదండి, ఎవరి మనసుకు వాళ్ళే జాగ్రత్తగా ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకోకూడదు,
ఏదైతే ట్రావెల్ చేస్తే ప్రమాదం ఉండదు పక్క మనిషికి అనేది కూడా మనం కూడా చూసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం అండి. సో వ్యూవర్స్ మరి చూస్తున్నారు కదా టెక్నీషియన్ శివమన్ గారు చెప్పినట్టుగా మరి మొబైల్ విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉంటున్నారు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఏది ఏమైనా సరే కర్నూలు ఘటన చూసుకుంటే మరి చాలా దుర్ఘటన, ఇది చాలా బాధాకరం విషయం. ఎన్నో చూసాం కానీ ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ వాళ్ళు కేకలు వేయడము, మమ్మల్ని ఎవరైనా కాపాడతారా అనడము, కానీ ఏంటంటే ఫైర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ అని ఒక పక్కన పెడితే ఏదైతే మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్ బ్యాటరీస్ బ్లాస్ట్ అవడం వల్ల కూడా ఫైర్ తీవ్రత పెరిగిందని చెప్పుకోవాలి. ఏదేమైనా సరే ఇదొక పెద్ద బాధాకరమైన ఇష్యూ అని అనుకోవాలి.